పోలవరం కాలువ నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు, పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది 2000 టీఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది. 2000 టీఎంసీ నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నేను అందుకే ఆలోచించా, మనకు ఈ ప్రాజెక్ట్ని బైఫర్కేషన్లో పెట్టారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు. నేను ఆ రోజు ఒకటి అడిగాను ప్రధానమంత్రి గారిని, ఇప్పుడు కాదు 2014లో నేను ఇక్కడ గెలిచాను. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గెలిచారు. నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. నేను ఒకే మాట అడిగాను, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, ఆ 7 మండలాలు రాకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాజెక్టు కట్టలేము, అందుకనే మీరు దయ ఉంచండి, ముందు 7 మండలాలు మాకు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పి కేబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాల కంటే ముందు తెలంగాణ నుంచి 7 మండలాలు తెచ్చినటువంటి వ్యక్తిని నేనే. దూరదృష్టితో పనిచేశాను. ఆ 7 మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు పోలవరమే లేదు. 7 మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సాకారం చేసిన వ్యక్తిని నేను. మీరు ఒకసారి చూడండి, 28 సార్లు ఆ ప్రాజెక్టు దగ్గరికి వచ్చాను. దగ్గర మీరు ఒకసారి చూస్తే 82 సార్లు వర్చువల్గా సమీక్ష చేశాను. 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. 72% పనులు పూర్తి చేశాను. 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. కేంద్రం కూడా వస్తానే 2021 పూర్తి చేస్తున్నాడా లేదా, మళ్ళీ 22కి మార్చాడా లేదా, ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పే పరిస్థితిలో ఉన్నాడా? ఈరోజు కాఫర్ డ్యాములు నాశనం చేశాడు, గైక్ బండ్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఒక సైకో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా తాకట్టు పెడతాడో ఒక్కసారి మీరంతా ఆలోచించండి. అదే పోలవరం ప్రాజెక్ట్ వచ్చి